ॐ सर्वे जनाः सुखिनो भवन्तु, समस्तसन्मङ्गलानि सन्तु, असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्योर्मामृतङ्गमय। ओम शांति शांति शांति। 5 years. This is Dr. T. Madhusudana, lecturer in commerce, Government College for Men, Kadapa, Andhra Pradesh. In the series of GST videos, we have been learning different important topics relating to the GST. So, in this process, today, through this video, we try to learn what are the different specific goods outside of GST and how these goods are taxed under new regime. So let us start the session. So what are the special goods on which GST is not levied? So there are 3 categories of goods, special categories of goods on which GST is not levied, or even though the GST is levied, more than the GST tax rate will be collected by the central or state governments. So in that category, number 1, tax on supply of the alcoholic liquor for human consumption. అంటే మానవులు సేవించే మద్యం. నెంబర్ 2, ట్యాక్స్ ఆన్ పెట్రోలియం ప్రోడక్ట్స్, సో పెట్రోలియం ఉత్పత్తులు. నెంబర్ 3, ట్యాక్స్ ఆన్ టొబాకో ప్రోడక్ట్స్, పొగాకు ఉత్పత్తులు. ఈ 3 కూడా ప్రత్యేక కేటగిరీకి చెందినటువంటి గూడ్స్ మనకు జిఎస్టీలో కనిపిస్తాయి. సో వీటి మీద ఏ విధంగా ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు అనేది మనం చూద్దాం. ది ఫస్ట్ కేటగిరీ ఈజ్ ట్యాక్స్ ఆన్ సప్లై ఆఫ్ ది ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్. మానవులు సేవించే మద్యం మీద ఏ విధంగా ట్యాక్స్ విధిస్తారు. యాజ్ పర్ ది ప్రపోజ్డ్ అమెండ్మెంట్ టు ది కాన్స్టిట్యూషన్, supply of the alcoholic liquor for human consumption has been excluded from the definition of goods and services tax. Therefore, alcohol products for human consumption would continue to be exclusively taxed by the states, since the bill specifically excludes alcohol products from the ambit of GST. Bringing it within GST at a future date would require another constitutional amendment. సో మనకు ఈ మానవులు సేవించే మద్యం మీద జిఎస్టీ పరిధి నుంచి, ట్యాక్స్ పరిధి నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగింది. అంటే ఈ వస్తువులను జిఎస్టీ పరిధిలోకి చేర్చలేదు. కాబట్టి భవిష్యత్తులో ఒకవేళ ఈ వస్తువులను మనం జిఎస్టీలో ప్రభుత్వం జిఎస్టీ విధించాల అనుకుంటే తప్పనిసరిగా మరలా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది చేయవలసి ఉంటుంది. సో భవిష్యత్తులో ఈ ఆల్కహాల్ మీద ట్యాక్స్ విధించాలంటే తప్పనిసరిగా రాజ్యాంగ సవరణ అనేది చేయవలసి ఉంటుంది. అండ్ అయితే వీటి మీద ఏ విధంగా ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు? ది CST on interstate sale of alcohol would also continue. మనకు దీని మీద జిఎస్టీ విధించడం లేదు కాబట్టి ఇంటర్స్టేట్ సేల్ ఆఫ్ ఆల్కహాల్ మీద మనకు సిఎస్టీ అంటే సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ అనేది విధిస్తారు. VAT is levied on alcohol purchases in some states and there will be no objection to that under GST. సో కొన్ని రాష్ట్రాలలో
వ్యాట్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అనేది విధించడం జరుగుతుంది విత్ ఇన్ స్టేట్లో ఆల్కహాల్ అమ్మినప్పుడు. సో దానికి మనకు జిఎస్టీలో ఎలాంటి అభ్యంతరము లేదు. నెక్స్ట్, excise duty which is presently levied on manufacture on alcohol will also continue to be levied by the states under state excise duty. సో ఈ ఆల్కహాల్ మీద మనకు రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా ఎక్సైజ్ డ్యూటీ అనేది విధించి వసూలు చేయడం జరుగుతూ ఉంది. నెక్స్ట్, for alcohol, states don't want to lose the significant revenue currently earned from state excise duty. In many states, the revenue from state excise taxes imposed on alcohol brings in 25% of total revenue. For this reason, the state's excise on alcohol has been kept out of the constitutional mandate for levying GST. సో మనకు ఎక్సైజ్ డ్యూటీ, ఈ మద్యం అమ్మకాలపై వచ్చేటువంటి ఎక్సైజ్ డ్యూటీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చేటువంటి ఆదాయం దాదాపుగా 25% నుంచి 30% వరకు ఉండడం వల్ల రాష్ట్రాలు ఈ ఆదాయాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేవు. అందుకే ఈ ఆల్కహాల్ను మనకు జిఎస్టీ పరిధి నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగింది. అంటే వీటి మీద జిఎస్టీ కాకుండా ఎక్సైజ్ డ్యూటీ, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్, వ్యాట్ వివిధ రాష్ట్రాల్లో ఏ రాష్ట్రాల్లో పరిస్థితిని బట్టి ఆ రాష్ట్రాలు విధించి వసూలు చేయడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ ఆస్పెక్ట్. నెక్స్ట్, నెంబర్ 2, ట్యాక్స్ ఆన్ పెట్రోలియం ప్రోడక్ట్స్. సో పెట్రోలియం ప్రోడక్ట్స్ మీద కూడా మనకు ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో పెట్రోలియం ప్రోడక్ట్స్ మీద మనకు ఎక్సైజ్ డ్యూటీ ఆన్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ పెట్రోలియం ప్రోడక్ట్స్ అనేది మనకు విధిస్తారు. దీని మీద కూడా మనకు జిఎస్టీ అనేది విధించరు. సో ఏమేం పెట్రోలియం ప్రోడక్ట్స్ అంటే ది పెట్రోలియం క్రూడ్, హై స్పీడ్ డీజిల్, మోటార్ స్పిరిట్ దట్ ఈస్ పెట్రోల్, న్యాచురల్ గ్యాస్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్, ఇవి మనకు పెట్రోలియం ప్రోడక్ట్స్. వీటి మీద these products shall be continued to be levied by the central government. Tax will be levied by state governments. CST will be levied on interstate sales. సో ఈ పెట్రోలియం ఉత్పత్తుల మీద కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము రెండు కూడా వివిధ రకాలైనటువంటి ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్స్ డ్యూటీ అనేది విధించడం జరుగుతుంది. అదేవిధంగా అంతర్రాష్ట్ర అమ్మకాల మీద కేంద్ర ప్రభుత్వం సిఎస్టీ అనేది విధించడం జరుగుతుంది. సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ అనేది విధించడం జరుగుతుంది. వ్యాట్ ఆర్ సేల్స్ ట్యాక్స్ ఆన్ పెట్రోలియం ప్రోడక్ట్స్ కంట్రిబ్యూట్ టు నియర్లీ 33% ఆఫ్ స్టేట్ రెవెన్యూస్ అండ్ సెంటర్ ఆల్సో అర్న్స్ సిగ్నిఫికెంట్ ఎక్సైజ్ డ్యూటీ ఇన్కమ్ ఆన్ ది జనరేషన్ ఆఫ్ పెట్రోలియం ప్రోడక్ట్స్ ఫ్రమ్ క్రూడ్ ఆయిల్. టు ప్రొటెక్ట్ దీస్ సిగ్నిఫికెంట్ రెవెన్యూ ఇంట్రెస్ట్స్, both the governments want GST to first stabilize before they allow the GST Council to consider their inclusion. సో ఈ పెట్రోలియం ప్రోడక్ట్స్ మీద కూడా మనకు కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ దాదాపు 30 నుంచి 33% వరకు ఆదాయం వస్తూ ఉంది. కాబట్టి ఈ వస్తువుల మీద మనకు జిఎస్టీ అనేది విధిస్తే ఆదాయానికి గండి పడుతుంది అనేటువంటి ఉద్దేశంతోనే ప్రభుత్వాలు ఈ పెట్రోలియం ప్రోడక్ట్స్ను కూడా మనకు జిఎస్టీ పరిధి నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ జిఎస్టీ ముందుగా స్టెబిలైజ్ అయిన తర్వాత నిదానంగా ఈ వస్తువుల మీద జిఎస్టీ విధించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ వస్తువులను ప్రభుత్వం జిఎస్టీ పరిధి నుంచి మినహాయించి పాత పద్ధతిలోనే ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్ ఆర్ సేల్స్ ట్యాక్స్ ఇలా రకరకాల ట్యాక్సులు విధిస్తూ ఉన్నది ఈ పెట్రోలియం ప్రోడక్ట్స్ మీద. నెక్స్ట్, నెంబర్ 3 స్పెషల్ కేటగిరీ ప్రోడక్ట్ ఆర్ ది స్పెసిఫిక్ ప్రోడక్ట్ ఈజ్ ట్యాక్స్ ఆన్ టొబాకో ప్రోడక్ట్స్. పొగాకు ఉత్పత్తుల మీద ట్యాక్స్. ఈ టొబాకో ప్రోడక్ట్స్ మీద మనకు ఇవి జిఎస్టీలోనే ఉన్నాయి. అయితే ఇవి ప్రత్యేకమైనటువంటి ప్రోడక్ట్స్గా పరిగణించి మనకు
వీటి యొక్క కన్జంప్షన్ను మనము ప్రభుత్వము తగ్గించాలనేటువంటి ఉద్దేశంతో వీటి మీద అధిక పన్నులు విధించి ఛార్జీ ఎక్కువ వసూలు చేయాలనే ఉద్దేశంతో వీటి మీద అధికంగా సెస్ అనేది విధించడం జరుగుతుంది. అండర్ జిఎస్టీ there will be an additional cess charged on the tobacco related products over and above the GST, which is to be charged at the rate of 28%. మనకు జిఎస్టీలో మ్యాక్సిమం జిఎస్టీ వచ్చేసి 28%. అయితే అబౌవ్ 28% జిఎస్టీ విధించడానికి ఈ వస్తువుల మీద వీలు కాదు. కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే cigars and cigarillos will be charged at the rate of 28% and an additional cess up to 21% or rupees 4.17 per stick would be levied. సో వీటి మీద 28% కంటే ఎక్కువ జిఎస్టీ విధించడానికి వీల్లేదు. కాబట్టి 28% జిఎస్టీ విధించి ఇంకా అదనంగా సెస్ అనేది 21% సెస్ అనేది విధించడం జరుగుతుంది. ఈ 21% సెస్ అనేది ఒక్కొక్క సిగరెట్ మీద ₹4.17 చొప్పున ఈ ట్యాక్స్ అనేది విధించడం జరుగుతుంది. చూయింగ్ టొబాకో హ్యాస్ ఆల్సో బీన్ కెప్ట్ అండర్ ది 28% కేటగిరీ అండ్ అన్ అడిషనల్ సెస్ ఆఫ్ 142% వుడ్ బి లెవీడ్ అపాన్ చూయింగ్ టొబాకో అండ్ 160% ఆన్ చూయింగ్ టొబాకో వితౌట్ వితౌట్ లైమ్ ట్యూబ్. సో కాబట్టి చూవింగ్ టొబాకో అంటే మనకు గుట్కా, పాన్ పరాగు ఇలాంటి వస్తువుల మీద 28% జిఎస్టీతో పాటు అడిషనల్ సెస్ 142%, 142% విత్ లైమ్ ట్యూబ్. అదే వితౌట్ లైమ్ ట్యూబ్ అయితే మనకు 160% వరకు సెస్ అనేది అదనంగా విధించడం జరుగుతుంది అన్నమాట. సో కాబట్టి ద గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కౌన్సిల్ డిసైడెడ్ టు లిమిట్ ద రేట్ సెస్ ఆన్ టొబాకో ప్రోడక్ట్స్ అట్ ₹4,170 per 1,000 sticks ఆర్ 290% అట్ వెలోరం. సో ఈ జిఎస్టీ అనేది ఈ టొబాకో ప్రోడక్ట్స్ మీద ₹4,170 అంటే 1000 స్టిక్కులకు 1000 సిగరెట్లకు ₹4,170 చొప్పున సెస్ విధించాలని నిర్ణయం తీసుకుందనమాట. నెక్స్ట్, ది కౌన్సిల్ ఆల్సో క్యాప్డ్ ద రేట్ ఆఫ్ సెస్ ఆన్ పాన్ మసాలా 135% అట్ వెలోరం. సో ది పాన్ మసాలా మీద కూడా 135% మేరకు సెస్ విధించాలని కౌన్సిల్ నిర్ణయించింది. The cess will be imposed over and above GST, that is 28%, to be levied on these products. On comparing the present tax structure, the goods and services tax together with the cess would only modify the structure of the tax on the tobacco products. There would be as such no surge in the tax rate for tobacco products because of GST. సో కాబట్టి మనకు ఈ టొబాకో ప్రోడక్ట్స్ మీద మనకు జిఎస్టీ 28%తో పాటుగా అదనంగా సెస్ విధించాలని మనకు జిఎస్టీ కౌన్సిల్ అనేది తీర్మానం చేసిందనమాట. కాబట్టి మనకు జిఎస్టీ స్ట్రక్చర్లో మనకు మ్యాక్సిమం 28% ఉంది. కాబట్టి అదనంగా సెస్ ప్రభుత్వం అవసరాన్ని బట్టి ఎంతైనా విధించేదానికి అవకాశం ఉంది. సో ఇవి మనకు జిఎస్టీలో ఒక ప్రత్యేక కేటగిరీకి చెందినటువంటి వస్తువులు. వీటి మీద మనకు ఏ విధంగా ట్యాక్స్ వసూలు చేస్తారు అనేది మనం తెలుసుకున్నాం. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.